పూజా నాగేశ్వర్. పూజా నాగేశ్వర్. నాగేశ్వర్ అంటే మా నాన్న. నానేనా? జనరల్గా మలయాళంలో అట్లా పెట్టుకుంటారు కదా పేర్లు, అట్లా పెట్టుకున్నారా? అట్లా అని ఏం లేదు, నాకు ఫస్ట్ నుంచి డాడీ నేమ్ వెనక ఉంటే బాగుంటది అన్నట్టు ఇష్టం. సో అట్లా బాగా ట్రెండ్ అవుతుంది మీ సాంగ్. ఎక్కడ రీల్ చూసినా మీ పాటే ట్రెండ్ అవుతుంది. ఇలా అనిపిస్తుంది. బాగుంది, సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ అదే ఉంది. మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ, నా ఫ్రెండ్స్ అందరికీ ఆ సాంగ్ మంచిగా బాగా లైక్ చేస్తాను. ఆ సాంగ్ని డైలీ ఒక 2-3 కాల్స్ వస్తూనే ఉంటాయి. బాగుంది. ఇంకా ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ పాట తర్వాత. వస్తూనే ఉంటాయి, అవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఒకసారి పాట పాడండి. గొంతు బాగాలేదు, పర్లేదు, వచ్చింది కాఫ్ వచ్చింది. పర్వాలేదు. అంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నాయి నేను బాడినవి. ఇప్పుడు చూసి గొంతు బాగుంటేనే ఇంకా వాయిస్ మాడ్యులేషన్ బాగుంటుంది తెలుసా? కండ్లకు కాటుక పెడితే కన్యాకుమారిని నా కండ్లు చూడబోతివి, బొమ్మల నడుమ బొట్టు పడితే పల్లెదనం గుంటనో నిన్నే ఇడిసి పెట్టను, అవ్వయ్యకు చిన్నదాని శివంగి పిల్లను, చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి పెట్టను. ఓ పిల్లగా ఓ పిల్లగా యహ ఓ పిల్లగా వెంకటేశ్ చూడకబోతుంటవో కానకబోతుంటవో, నా పిల్లగా వెంకటేశ్ చూడకబోతుంటవో కానకబోతుంటవో. చాలా బాగా పాడారు. అంటే ఇప్పుడు నేను వదిలిపెడితే మీరు డాన్స్ చేసేలా ఉన్నారు. అంటే మీ ఎక్స్ప్రెషన్స్ విన్నాను. అంటే ఈ పాట నేను నా ఎక్స్ప్రెషన్స్ వల్లే, నా డాన్స్ వల్లే ఫేమ్ అయింది అన్నారు. మీ వల్లనే అయిందా? అంటే అయితే యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా ఆ రోజు. నా లోపల ఇంటెన్షన్ అది కాదు, నా గ్రేట్నెస్ చెప్పుకోవాలి అన్న యాంగ్జైటీతో ఆ మాట టక్కున అనేసా. సో అట్లా కాదు, అందరి టీం అందరం కష్టపడబట్టికే ఆ పాట యూట్యూబ్లో ఇంతగా ముందుకెళ్తుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎలా వైరల్ అయింది అన్న విధంగా నేను మాస్టర్ బాగా కొరియోగ్రఫీ చేసిండ్రు. ఇప్పుడు ఆ మూమెంట్ మాస్టర్ ఎంత బాగా కొరియోగ్రఫీ చేసినా అక్కడ ఎగ్జిబిట్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి కదా. సో ఆ విధంగా నేను ఆ మూమెంట్ అంత అద్భుతంగా ఇచ్చాను కాబట్టి మాస్టర్ కొరియోగ్రఫీకి నా మూమెంట్ మంచిగా తోడైంది కాబట్టి అదంతా వైరల్ అయిందన్న. కాకపోతే యూట్యూబ్లో ఇది ఇంత మంచి హిట్ సాధించడానికి రీజన్ ఏంటంటే మొత్తం నా టీం, ప్రభా గారి వాయిస్ కానీ, దానికి కాంబినేషన్ వెంకట్ అజ్మీరా గారి మ్యూజిక్, వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా 100కి 200% వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగా మ్యాచ్ అయింది. హరీష్ పటేల్ డిఓపి గారు ఆల్రెడీ చాలా హిట్స్ ఉన్నాయి. ఇంత మంచి హిట్ సాంగ్ హరీష్ పటేల్ గారు చేయడం అంటే ఆయన కాంబినేషన్తో చేయడం నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది. మా టీం వర్క్ అండి ఇది. ఆ రోజు నాకు సరిగ్గా చెప్పడం రాక నా గ్రేట్నెస్ చెప్పుకోవాలన్న యాంగ్జైటీలో అలా ఒక్క మాటలో ఫినిష్ చేశాను. ఈ పాట రికార్డ్ అవుతున్నప్పుడు వెళ్ళారా? నేను వెళ్ళలేదు, డైరెక్ట్ నాకు వాట్సాప్ చేశారు సాంగ్. అంటే ఎలా వచ్చింది అవకాశం? ఎలా వచ్చింది? లైక్ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి కొత్తగా ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక సాంగ్ లో చూసి ఇంకో సాంగ్ ఈ ప్రొడ్యూసర్ మాకు ఈ అమ్మాయే కావాలి అని అంటారు. సో ఆ సాంగ్ లో నాతో హీరోగా చేసిన రౌడీ హరీష్ అబ్బాయి పేరు. సో తను కాంటాక్ట్ షేర్ చేశారు. ఓకే పూజా నాగేశ్వర్ కాంటాక్ట్ ఇది అని చెప్పి ప్రొడ్యూసర్ కి నా కాంటాక్ట్ షేర్ చేశారు. అలా ఈ సాంగ్ చేశాను నేను. ఈ సాంగ్ అంటే ఇప్పుడు హిట్ అయింది, ఫేమ్ వచ్చింది. స్టార్టింగ్ ఈ ఫోక్ ఇండస్ట్రీకి మీరు ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఏ పాటతో వచ్చారు? దాని గురించి చెప్పండి. ఎందుకు రావాలి అని రీజన్ ఏం లేదు. నాకు ఫస్ట్ లో ఈ ఫీల్డ్ గురించి అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఈ ఫీల్డ్ ఒకటి ఉంది, ఇందులో ఇంత పెద్ద వరల్డ్ ఉంటుంది, ఇంతమంది మనుషులు ఉంటారు అని నాకు తెలియదు. అనుకోకుండా సమ్ ఆడిషన్స్ ఇస్తూ తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్ వల్లి సార్కి కలిసాను. అంటే తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకొని నన్ను ఇన్ హౌస్ కి పిలిచారు వాళ్ళ ఛానల్ కి. కాకపోతే లవ్ ఫెయిల్యూర్ రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళు అయ్యి అప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. మనం ఎందుకు వాళ్ళతో ప్రాజెక్ట్ చేయొద్దు అని ఒక టీమ్ డిస్కషన్ చేసాం మొత్తం మా ఆఫీస్ లో. చేసి తేరీ మేరీ కథ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. లక్ష్మణ్ సార్ అండ్ రాము సార్ వల్లి సార్కి ఫ్రెండ్స్. సో ఇంకా స్టార్ట్ చేసేసాం తేరీ మేరీ కథ, నా ఫస్ట్ సాంగ్. దాంతో నా జర్నీ స్టార్ట్ అవ్వింది. అట్లా నేను మా వల్లి సార్కి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. ఆయన వల్ల ఇవాళ ఇక్కడ వరకు వచ్చానంటే అంటే కాంటాక్ట్ షేర్ అవుతూ. లక్ష్మణ్ అంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు. బుల్లెట్ బండి లక్ష్మణ్. అది ఎలా జరిగింది? అంటే 7 days జరిగిందంట షూటింగ్, అదంతా అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? 7 days జరిగింది షూట్. అక్కడ మన తెలంగాణ కాదు,
మనం పక్క స్టేట్కి వెళ్ళాం కాబట్టి కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మన దగ్గర అయితే మనం ఏదో ఒకటి మాట్లాడి చేయించి ఇన్ఫ్లుయెన్స్తో ఏదో ఒకటి చేయొచ్చు. అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ ఏం పనికిరాదు కాబట్టి కొన్ని వెదర్తో కానీ ఏవైనా ఇబ్బందులైనా మంచిగా కలిసి కట్టుగా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని చేసినాం. పుడిమడక బీచ్లో అయితే అది డేంజరస్ అండి అమ్మ, ఎక్స్పీరియన్స్ చెప్పలేము. చెప్పండి. అస్సలు బాగాలేదు ఆ బీచ్. నాకు తెలిసి నేను చూసిన అన్ని బీచెస్లో అంత డిస్టర్బెన్స్గా అస్సలు నీట్నెస్ లేకుండా ఉన్నదంటే అదే. అందులో మేము 7 days షూట్ చేయడం అంటే అస్సలు అది నాట్ ఏ జోక్. దాంట్లో కూడా చూపించారు కదా చేపలంటే స్మెల్ వస్తుంది అనేసి, అంటే మిమ్మల్ని చూసినాక పెట్టారా లేదు అంటే లేదు, నేను ఎట్లాంటి చెత్త ప్లేసెస్లో ఉన్నా కానీ ఉండగలుగుతాను. నాకు చాలా ఓపిక. నేను చీచా ఇవనే రకాన్ని కాదు. కాకపోతే అక్కడ క్యారెక్టరైజేషన్ ఈ అమ్మాయి ఇట్లాంటిది అని చూపించడానికి ఆ సీన్ పెట్టారు అంతే. ఆ లొకాలిటీకి అలవాటు పడ్డ వాళ్ళైతే ఉండగలుగుతారండి. మనం వెళ్ళి ఒక 2 నిమిషాలు కూడా నించోలేము ఆ ప్లేస్లో. అట్లాంటిది మేము అక్కడ 7 days షూట్ చేసాము. ఫస్ట్ షూట్ మీకు అది? అది నా ఫస్ట్ షూట్. దాని తర్వాత హిట్ అయిన సాంగ్ రావమ్మ బంగారు బొమ్మ. నాకు బ్యాక్ టు బ్యాక్ నా స్టార్ట్అప్ లో నాకు మంచి హిట్స్ పడినాయి. గాజులు తెమ్మంటగా కూడా అది చాలా హిట్ సాంగ్ కదా. అవును, నేను ఫోక్ ఫీల్డ్ లో వచ్చాక 1.5 year కి ఆ సాంగ్ వచ్చింది. మన 2024 January టైంలో వచ్చింది. సో ఈ 6 months నుంచే నేను ఫోక్ సాంగ్స్ చేస్తున్నా, డాన్స్. ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశారు. అవును. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కూడా బాగా సక్సెస్ అయినాయి కదా మీవి. సో వాటి గురించి స్టార్టింగ్ జర్నీ లవ్ ఫెయిల్యూరే కదా. ఫోక్ సాంగ్స్ అంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు. లవ్ ఫెయిల్యూర్ చేస్తుంది ఆ అమ్మాయి, డాన్స్ కి పనికి రాదు. నిజం చెప్పాలంటే సురేష్ కర్డారిని మెచ్చుకోవాలి, ప్లస్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు నమ్మకం ఉంచలేదు లవ్ ఫెయిల్యూర్ చేసే అమ్మాయి డాన్స్ ఏం చేస్తుందని. బట్ తను నమ్మాడు. నమ్మి తన ఛానల్లో గాజులు దెమ్మంటిని పెన్మెటిలో పూజ నాగేశ్వరే ఉండాలి అని అన్నాడు. అట్లా నేను నమ్మలేదు యాక్చువల్లీ. కాకపోతే ఇంకా ప్రాక్టీస్ టైంలో ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది చేయగలుగుతానని.